సోయాబీన్స్ గ్రేవీకి ఫస్ట్ సోయాబీన్స్ని ఒక బాండిలో తీసుకొని బాగా ఉడకబెట్టుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్లో కొంచెం సోంపు, జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ ముక్కలు, అలానే కొంచెం కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక వడగట్టులోకి బాగా తీసుకొని రసాన్ని మొత్తం పిండేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బాండి తీసుకొని మసాలా దినుసులు ఇవి నేను తీసుకుంటున్నాను, ఇవి వేసి వేయించుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం వేగాక దీంట్లో నేను ఒక టొమాటో తీసుకుంటున్నాను. టొమాటో బాగా మెత్తపడేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. కొంచెం ఉప్పు తీసుకున్నాను. కొంచెం వేగాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న సోయాబీన్స్ ఉన్నాయి కదా, దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కారం తీసుకుంటున్నాను. నేను 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. ఇప్పుడు కారం మొత్తం కలిసి ఇది బాగా వేగాలి. బాగా వేగిపోయింది కదా, బాగా కారం మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం మనం రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని పోసుకొని బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మరగనిచ్చుకోండి, మూత పెట్టుకోవద్దు. ఈ పచ్చివాసన అంతా పోయేదాకా బాగా మరిగించుకోవాలి. చూడండి, మొత్తం మరిగిపోయి చిక్కపడింది. సోయాబీన్స్ గ్రేవీ లాగా తయారైపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే రెడీ.